నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను. ఈరోజు ఆ మూలుగులు విని అంట ఆయన చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుంటాడంట. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్ వెర్ యు ఆర్ స్టక్, మధ్యలో ఒంటరిగా ఉన్నారండి, మీరు మీకు సహాయం చేసిన వారు, మీరు ఎంతగానో ప్రేమించిన వారు పోయినప్పటికీ, మీరు ఎంతగా ఆశించిన వాగ్దాన భూమి మీరు పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఉద్యోగం పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆ మూలుగులు విని యెహోవా జ్ఞాపకము చేసుకుని హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఒకవేళ అటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతోటి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలండి. ఎంతమందికి ఉంది ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసే విజ్ఞాపనలు? పోగొట్టుకున్నారు, కరెక్టే. ఎంతమంది కాల్ చేసి చెప్తూ ఉంటారు, నేను ఇది పోయింది, ఇది అనుకున్నాను, ఇది వస్తుందని అనుకున్నాను, పోయింది, నా తల్లి మరణించి, నా తండ్రి మరణించి, నాకు ఎవ్వరు లేరే అని వారి దగ్గర నుండి వీరి దగ్గర నుండి ఆదరణ కోసం చూస్తున్నారు. కానీ యెహోవా దగ్గర మూలిగిన వారికంట, మూలుగుతే అంట మీకు చేసిన వాగ్దానము ఆయన జ్ఞాపకము చేసుకుంటాడంట. నమ్మిన వారు మరొకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హీ విల్ రిమెంబర్ హిస్ కవెనెంట్. అంటే ఆయన మర్చిపోతాడన్నా కాదు, ఆయన ఎప్పుడు మర్చిపోని దేవుడు అండి. కానీ మనం ఎంత ఆశతోటి, మనం ఎంత ఆసక్తితోటి ఉన్నామో, మన వాంఛ ఎలాగుందో, మన సిద్ధపాటు ఎలాగుందో దాన్ని బట్టి మన ఆశల్ని నెరవేర్చే దేవుడు. వారి మూలుగులు విని, వారి ఏడుపులు విని, వారి బాధ, వారి రోదన విని ఆ రోజు అబ్రహాంకి చేశాను కదా వాగ్దానము. వీరు ఎంత అన్డిజర్వింగ్ అయినా, వీరికి తగదు, వీరు చేసిన పాపాలకి తప్పులకి, నేను వెళ్ళొద్దన్న స్థలాలకి వెళ్తారు, చూడొద్దన్నవి చూస్తారు, చేయొద్దన్నవి చేస్తారు, మాట్లాడొద్దన్నవి మాట్లాడతారు, నాకు ఇష్టం లేని కార్యాలన్నీ చేస్తారు. అందుకనే మన జీవితంలో ఇది అర్థం కాదండి. వై am I seeing లాస్ ఆఫ్టర్ లాస్, లాస్ ఆఫ్టర్ లాస్ అని అంటే, కొన్నిసార్లు మనము దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు మనకి ప్రొటెక్షన్ ఉండదు, కవచం ఉండదు, కంచె ఉండదు. అందుకనే ఆ ప్రొటెక్షన్ లేనప్పుడు అపవాదికి మనం ఈజీ టార్గెట్గా మారిపోతాం, ఒక గురిలాగా మారిపోతాం. కొన్నిసార్లు మనకు అందుకనే దెబ్బలు పడుతుంటాయి. కాదండి, నా మనస్సాక్షి నేను శుద్ధిగా కాపాడుకుంటున్నాను, భక్తిగా జీవిస్తున్నాను అని అంటే అది దేవుడు మీకు ఇచ్చే పరీక్ష. మీ మనస్సాక్షి శుద్ధిగా ఉందన్నట్లయితే మీరు అన్ని రీతిలుగా, కనీసం మన నీతి కార్యాలు ఆయన సన్నిధిలో, ఆయన కళ్ళకి మురికి గుడ్డలాగానే ఉంటాయి. కానీ మీ మనస్సాక్షికి విరుద్ధంగా, లేకపోతే దేవునికి విరుద్ధంగా మీకు తెలిసినంత వరకు ఏ పాపాలు చేయట్లేదని అంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మోషే మరణించాడు అని అంటే దేవునికి దయ పోగొట్టుకున్నారు అనుకున్నారండి ఇశ్రాయేలీలు. అంటే దేవుడు మా పైన కోపగించుకున్నాడు అనుకున్నారు. నో నో నో, గాడ్ హ్యాడ్ అ బెటర్ ప్లాన్. గాడ్ హ్యాడ్ అ బెటర్ ప్లాన్. ఆనాడు మోషే నడిపించాడు, ఈనాడు యెహోషువ మిమ్మల్ని నడిపిస్తాడు. ఒక మనిషి మన జీవితంలో పోయారు అనంత మాత్రాన దేవునికి రీప్లేస్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారా? వీ థింక్ వీ డిపెండ్ సో మచ్ ఆన్ సో మెనీ పీపుల్ దట్ వీ థింక్ దట్ దే ఆర్ అవర్ లైఫ్ కదా. కరెక్టే, నేను అనేది భార్య భర్తల మధ్యలో కాదండి. సరిగ్గా ఆలోచించండి. అంటే ఈ భర్త పోతే నాకు వేరే వాళ్ళు వస్తారనమాట అని అనుకోకండి. భార్య భర్తలు, పిల్లలు తప్ప ఒకవేళ మీకు సహాయపడిన వారు సడన్గా సహాయం ఇవ్వటం ఆపేస్తారేమో. మీరెంతో నమ్మిన బంధువులు సడన్గా మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో. అట్లాంటి పరిస్థితుల్లో హూ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ వర్ డిపెండెంట్ ఆన్, యూ హ్యాడ్ అ రొటీన్, ఇంతకాలం వారితోటే వెళ్ళింది కానీ ఇప్పుడు వారు లేరు అన్న పరిస్థితిలో దేవుడు ఏమంటాడు తెలుసా? ఐ ఆల్వేస్ హ్యావ్ అ బెటర్ ప్లాన్. హల్లెలూయా. నమ్ముతున్న వారు మరొక్కసారి హల్లెలూయా చెప్దామా? గాడ్ విల్ ఆల్వేస్ రీప్లేస్. పోయినంత మాత్రాన నువ్వు కాకపోతే మనము చాలాసార్లు నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారు, నేను లేకపోతే ఏమైపోతుందో, నేను లేకపోతే ఈ ఆఫీస్ నడవదు, నేను లేకపోతే ఈ సేవ నడవదు, నేను లేకపోతే ఈ పరిచర్య నడవదు, ఐ ప్లే అ బిగ్ పార్ట్ ఇన్ దిస్ మినిస్ట్రీ అని అంటే నీకంటే 2 అభిషక్తులు కలిగిన వారిని నేను లేపుతాను. హల్లెలూయా. గాడ్ విల్ ఆల్వేస్ రీప్లేస్ అండి. ఈరోజు మీ జీవితంలో పోగొట్టుకున్నారేమో, కానీ దేవుడికి హీ ఆల్వేస్ హ్యాస్ అనదర్ ప్లాన్. ఆయనకి ఇంకో ప్రణాళిక ఉంది. మోషే పోయినంత మాత్రాన యెహోషువని లేపకుండా లేడండి దేవుడు. యెహోషువని లేపాడు. ఇశ్రాయేలీని అలాగా మధ్యలో అరణ్యంలో వదిలిపెట్టలేదు. ఇక్కడ చూసినట్లయితే
కాండము 16 అధ్యాయము 16 నుండి 20 వచనాలు చదుదాం. నిర్గమాకాండము 16 అధ్యాయము 16 నుండి 20 వచనాలు. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఇక్కడ చూసినట్లయితే మన్నా గురించి మనందరికీ తెలుసు. మన్నా వారు కష్టపడకుండానే దేవుడు పైనుండి ఆకాశం నుండి పంపించిన ఆహారం. వారు సనుకున్నప్పుడు గొనికినప్పుడు దేవుడు విని వారికి ఆహారము పైనుండి పంపించాడు. పంపించిన తర్వాత మనం అనుకుంటాం గాడ్ ఈజ్ గాడ్ హూ గివ్స్ ఈక్వలీ, బట్ నో, గాడ్ విల్ నెవర్ గివ్ ఈక్వలీ. దేవుడు సమానంగా అందరినీ దీవించేవాడు కాదండి, అట్లా కాదు. బికాజ్ దట్ ఈస్ నాట్ ఫేర్. మరి ఒకవేళ ఈక్వల్గా ఇవ్వాలనంటే ఒక కుటుంబంలో 2 బిడ్డలు తల్లిదండ్రులతో 4, ఇంకో కుటుంబంలో 6 బిడ్డలు తల్లిదండ్రులతో 8 మంది, వారికి సమానంగా ఇస్తే సరిపోతుందా? ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. ఎందుకు సమానంగా? ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దాట్. గాడ్ ఈజ్ నాట్ అన్ఫేర్, గాడ్ ఈజ్ ఫేర్, బట్ గాడ్ డస్ నాట్ గివ్ ఈక్వలీ టు ఎవ్రీబడి. ఎవరి సామర్థ్యము చొప్పున, ఎవరి అవసరత చొప్పున వారికి తీర్చే దేవుడు. నమ్ముతున్నారా? ఈరోజు వారిని ఎందుకు అందాగా దీవించావు, నన్ను ఎందుకు ఇలాగ ఉంచావు అంటే సామర్థ్యత చొప్పున దేవుడు వారికి ఇచ్చేవాడు. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలీలు ఎంతో కకృతి పడి ఏం చేస్తారంట, ఎక్కువగా కూర్చుకున్నారంట. దేవుడు ముందుగానే చెప్పాడు, కూర్చుకోకండి, నేను ఏ రోజుకి ఆ రోజు మీకు ఇస్తాను అంటే నమ్మలేదు. కకృతి, గ్రీడీ, దర్ సో గ్రీడీ, దే వాంటెడ్ మోర్ అండ్ దే ఆస్క్డ్ అండ్ దే స్టార్టెడ్ స్టోరింగ్ ఇట్ అప్. కానీ ఏం చేసిందంట, కుళ్ళు గబ్బు వచ్చిందంట, పురుగులు తినివేసినాయి అంట. ఎందుకు? దేవుడు చెప్పాడు. ఈరోజు మన జీవితంలో కూడా అనేక విషయాలు కకృతి పడతాము. అది కాదు దేవునికి ముఖ్యం. అసలు నా మాట విన్నారా? హ్యావ్ యూ బీన్ ఒబీడియంట్ టు మీ? నేను ఇస్తానంటే ఇస్తాను, ఇవ్వనంటే ఇవ్వను. అది రేపటి వరకు ఉంచుకోకూడదంటే ఉంచుకోకండి, ఎందుకంటే అది తప్పకుండా పురుగులు పడతాయి, అది కుళ్ళు గబ్బు వస్తుంది అని చెప్పిన దేవుడు నిజంగానే వారు అలాగ చేసినప్పుడు కుళ్ళు పట్టింది, గబ్బు వచ్చింది, పురుగులు పట్టినాయి. దేవుడు మనందరినీ సమానంగా దీవించాలని ఆశపడే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అండి. దేవుడు హీ విల్ నాట్ గివ్ ఎనీథింగ్ ఈజీ. నమ్ముతున్నారా? ఇక్కడ మన్నా చాలా సులువుగా ఇవ్వబడ్డది. వాళ్ళకి ఏమైనా కష్టమా? వాళ్ళు పొద్దున లేచి చేతులు అలాగా ఆవలిస్తూ వాళ్ళ చేతులు చాచినప్పుడే అటు బయట చూసినప్పుడు ఆ గడ్డి పైన అంతా మంచుతోటి కురిసిన ఆ మన్నా, ఆహా దొరికిందిలే, ఇంకా మేమేం కష్టపడనక్కర్లే, రుబ్బనక్కర్లే, చేయనక్కర్లే, కేవలం దాన్ని ప్యాన్ కేక్స్ లాగా చేసుకొని తినేవారనంట. ఆ రీతిగా కష్టపడకుండా ఈజీగా వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా అన్నీ కూడా ఈజీగా వెళ్తున్నాయేమో. ఒకవేళ ఈరోజు వెళ్ళట్లేదేమో, గత కాలంలో, గత జీవితంలో, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీథింగ్ వెంట్ ఈజీ, నో హార్డ్ వర్క్, నో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేదు, అంత కూడా సులువుగా ఉంది. కానీ ఈరోజు మీరు ఆధారపడిన వ్యక్తులు, మీరు ఆధారపడిన ఉద్యోగము సడన్గా మీద నుండి తీసివేయబడినప్పుడు అంత కూడా డిస్రప్ట్ అయిపోతుంది, అంత కూడా చిందరవందరగా మారుతుంది. అప్పుడు కష్టము సడన్గా పడాలంటే కష్టం అవుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు ఏంటది, సిద్ధపడండి. కావాలని కొన్నిసార్లు మనం ఎంతో ఆధారపడే మనుషుల్ని తీసేస్తాడండి. ఎందుకంటే ఇంతగా ఆధారపడుతున్నావు కదా, వారిని నీ జీవితం నుండి తీసివేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడాలో, నా పైన ఎంతగా నువ్వు ఆధారపడాలో. మనుషులు మనకి సహాయం చేసినంత వరకు మనకి దేవుడు కనపడాడు, అవునా కాదా? మన జీవితంలో ఆశీర్వాదాలు ఎంతగానో ఉప్పొంగినప్పుడు మనకి దేవుడు కనపడాడు. ఒకవేళ సన్నిధికి, ఆయన ఆలయానికి ఈ రీతిగా వచ్చి, అవునయ్యా నువ్వు చేసిన ఉపకారంలో అనేకమైనవి, స్తుతి అని ఎంతగానో స్తుతులు చెల్లిస్తారు, కన్నీటితో ఆరాధిస్తారేమో, కృతజ్ఞత అంతా ఉంటుంది. కానీ
నిజంగా ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని నాకు దిక్కు ఎవ్వరు లేరయ్యా, నీవే నా దిక్కు అని ప్రార్థించే ప్రార్థన చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆశీర్వాదాలు ఎక్కువ అయిపోయినాయి. ఆశీర్వాదాలు ఉంటే దేవుడు అంతగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. ఈరోజు మన జీవితంలో కావాలని దేవుడు అంత కూడా గూడుని రేపి ఉన్నాడేమో, ఎందుకు? ఆయన పైన ఆధారపడాలని.